హాయ్ గైస్, ఈ కనబడే రిసార్ట్ ఉంది కదా, ఈ కనబడే రిసార్ట్ కనిపించిన రిసార్ట్ మొత్తం మందే గోవాలో చాలా టాప్ రిసార్ట్ ఇది. ఇండియాలోనే టాప్. యాక్చువల్లీ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఫారెన్లో కూడా నెంబర్ 1 ప్లేస్ కాదు. ఏంటంటే మనకి దిష్టి పెడుతున్నారని నెంబర్ 1 ప్లేస్ ఇండియాలో వరకు పెట్టమన్నాను. ఫారెన్లో నాకు వద్దనిసాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే గోవాలో ఏవేవి ఉన్నాయో మొత్తం చూపించాలనుకున్నాం. ఫస్ట్ ఆల్రెడీ ఇంకో వ్లాగ్ చేసాం. ఆ వ్లాగ్ కొంచెం సప్గా వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ వ్లాగ్ మనం పెట్టాం. ఆ వ్లాగ్ కూడా కొంచెం మన ప్రేక్షకులు నీట్గా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ రిసార్ట్ మొత్తం చూపించాలని మొత్తం డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ 2 షాట్లు వేసా. అవి నైట్ వ్యూ ఎలా ఉంటుంది, మొత్తం పార్టీ జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ హైఫై పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ జరిగినప్పుడు తీసాం అనమాట. యాక్చువల్లీ మన రిసార్ట్ చూపించాలని. ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్, మొత్తం ఇంటీరియర్, టాప్ బయట ఎలా ఉంటుంది, ఎన్ని రిసార్ట్లు అన్నీ అసలు టాప్. అసలు ఎలాగ ఎందుకంత టాప్ అయింది, గోవాలో ఎందుకంత నెంబర్ 1 అయ్యాను నేను, ఎవ్రీథింగ్ లాస్ట్ వరకు చూపిస్తాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. గుడ్ మార్నింగ్ గోవా ఫ్రెండ్స్. ఇప్పుడే సన్ రైజ్ అయింది గోవాలోనే. ఈ ప్లేస్ చూస్తేనే నాకు ఏదో అయిపోద్ది. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా. చూసారా, ఇంటీరియర్కి వచ్చాము. ఇప్పుడు ఇంటీరియర్ చూస్తే అసలు ఆ యాంబియన్స్ కానీ, రిచ్ ఈ గ్రాండీర్ కానీ అదంతా ఒక రకం ఉంటుంది. నేను చెప్పిన రిసార్ట్ ఏంటంటే మొన్న నైట్ మోడ్లో వేసాం. ఇది ఏంటంటే గోవాలో కెనిల్ అని ఇది ఒక రిసార్ట్ అనమాట. ఇది టాప్ రిసార్ట్. మనంత రిసార్ట్ కాకపోతే ఇది ఒక మాదిరి రిసార్ట్, కానీ ఇదే బాగుంటుంది మాట చెప్పుకోవాలి. లోపల అంతా చూస్తే టైటానిక్ షిప్లో ఎలా ఉంటుంది, మనకి మెట్లు దిగి హీరో వస్తుంటే అలా వస్తుంది అనమాట. ఎందుకంటే నేను మెట్లు దిగి వెళ్తున్నప్పుడు నన్ను అలాగే అన్నారు అందరూ. సో చూడండి ఇంటీరియర్, లోపల అంతా ఇరిగిపోద్ది. ఇంటీరియర్ చాలా క్లాసీ ఉంటుంది. ఈ వ్లాగ్లో ఏంటంటే మెయిన్ మీకు రిసార్ట్లు గోవాలో ఎలాంటివి కావాలో అవన్నీ చూపిద్దామని తీశాను. ఇది డేలో వ్యూ అంతా బాగుంటుంది. ఇది మన రిసార్ట్లో ఒక ముక్క యాడ్ చేశాను ఇక్కడ అనమాట. సో అది గ్రాండీర్ ఇచ్చాను వీళ్ళకి. సో ఇది చూడండి అంబియన్స్. ఇక్కడ చిన్న బార్ కౌంటర్ సెటప్. ఇది అంతా మొత్తం ఫారినర్స్ వస్తారు ఇక్కడికి. సో చూడండి ఇక్కడ క్యాస్కెట్ అంటారు ఏరియా అంతా గోవాలోనే. ఈ లోపల అటు వెళ్తే అదొక ఇది ఉంటుంది, చిన్న గెస్ట్ హౌస్ లాంటిది. ఇది రిసార్ట్ అంతా బయట వ్యూ అనమాట. పార్కింగ్ అదంతా చూస్తే బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది వ్లాగ్ ముందు బాగుంటుంది ఇంకన్నా. సో చూడండి ఫ్రంట్ వ్యూ అనమాట రిసార్ట్కి. ఇదంతా ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్లో కూడా చాలా క్లాసీ గ్రాండియర్ ఉంటుంది అసలు. చూడండి ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సిటీ అంతా. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా గోవాలో క్యాస్కెట్ అంటారు అనమాట. సౌత్ గోవాలో ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది రిచ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సౌత్ గోవా అయినసరి కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తుంటుంది. అందుకనే సౌత్ గోవా కంటే నార్త్ గోవా ఎక్కువ నచ్చుతారు. ఎందుకంటే నార్త్ గోవాలో పబ్బులు, రెస్టారెంట్లు, టాటూ స్టూడియోస్ అవి ఇవి ఎక్కువ ఉంటాయి. హడావిడిగా ఉంటుంది మొత్తం. పైన వ్యూ చూసారా, సౌత్ గోవా అంతా ఇలా ఉంటుంది. ప్లీజ్ఫుల్ అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన రిసార్ట్లో నుంచి బీచ్ ఉంటుంది బ్యాక్కి. ఆ బీచ్ ఉండడం వల్ల ఆ ఏరియాలో మొత్తం హోటల్స్ అన్నిటికీ బీచ్లే రిసార్ట్లో తగులితే ఈవినింగ్ సన్సెట్ అవుతున్న టైం ఇది. మొత్తం 1 డేలో ఏం జరుగుతుందో అంతా చూపించాలని నేను మెయిన్ పెట్టుకున్నాను ఈ వ్లాగ్లోని. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఆల్కహాల్, లిక్కర్స్ అవి ఇవి చాలా వస్తాయి. మనకి గోవాలో ఫేమస్ జువారీ బ్రిడ్జ్, గోవా టు బొంబాయి హైవేలో ఉంటే మొత్తం అన్ని A to Z మీకు పనాజీ బస్ స్టాప్ వచ్చే వరకు మొత్తం చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి వ్లాగ్.
బ్రిడ్జ్ ఏంటంటే మనకి గోవా నుంచి బొంబాయి వెళ్తాం అనమాట. హైవే ఇదంతా మెయిన్ పెద్ద హైవే. జువారీ బ్రిడ్జ్ అంటారు యాక్చువల్లీ. బ్రిడ్జ్ దాటిపోయాక చూడండి ఎలా ఉందో. మనకి ఇలాంటి హైదరాబాద్లో అక్కడెక్కడ ఉన్నాయి కానీ అవన్నీ నార్మల్ బ్రిడ్జెస్. ఇది ఎలక్ట్రిక్ బ్రిడ్జ్, తోపు బ్రిడ్జ్. ఇది మామూలుగా ఉండదు, చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ ఇది. గోవా వచ్చి బ్రిడ్జ్ చూడకపోతే ఇంక వేస్ట్. మనకి ఏంటంటే పనాజీ వెళ్ళే తోవలో ఉంటుంది, ఇది హైవేలో ఉంటుంది. సో అదనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడే పనాజీ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసారు కదా ఈ బోర్డు, మంగళూరు ఇంకా 360 కిలోమీటర్స్ ఉంది అక్కడ. అదనమాట మ్యాటర్. ఇప్పుడు మనం పనాజీ సిటీలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ బస్ స్టాప్ ఏరియా అనమాట ఇదంతా పనాజీ దగ్గర. పనాజీలో ఏంటంటే మెయిన్ కాంప్లెక్స్ బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో సైడ్కి వెళ్తే ప్రైవేట్ బస్సులు అవి ఇవి మొత్తం క్యాబ్లు అన్నీ దొరికే ప్లేసులు. ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, వైన్ షాప్లు ఉంటాయి, బార్ అండ్ రెస్టారెంట్లు, షాపింగ్ ఏరియా అనమాట ఇది. కాకపోతే ఏంటంటే తిరగడానికి అయితే ఇక్కడ అంతగా ఏముండదు. జస్ట్ షాపింగ్కి వాటికంటే కొంచెం కొంచెంగా దొరుకుతాయి. తిరగాలంటే మెయిన్ బీచెస్ అవి గోవాలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ఒక వైన్ షాప్కి వెళ్తున్నాం. ఆ వైన్ షాప్ గురించి తిరుగుతాం అక్కడ మాట రోడ్డు మీద. సో అది తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ నెతకాలి. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో ఎన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి. ఈ సిటీ చూసారా మొత్తం ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఉంటుంది గోవా. గోవా ఏంటంటే అందానికి అందం ఉంటుంది కొన్ని ఏరియాల్లో కొంచెం ఇలాగా కొంచెం సప్ప ఉంటుంది. నేనేంటంటే మెయిన్ కార్లోంచి వెళ్తున్నప్పుడు మొత్తం ఇది షూట్ చేస్తున్నాను నా రేంజ్ రోవర్లోంచి. సో అందుకని కొంచెం క్లారిటీ తగ్గింది. లేకపోతే నా సోనీ కెమెరాలో తీసానంటే పిచ్చెక్కిపోద్ది. సోనీ కెమెరా కార్లోంచి తీయటం వల్ల అలా వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు కొంచెం నైట్ అయ్యేసరికి మొత్తం లాస్ వేగాస్ ఆ టైప్లో ఉంది ఇది సిటీ. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వైన్ షాప్ గురించి నెతుక్కుంటూ ఒకరికి అడుక్కుంటూ అలా వెళ్తుంటే ఇక్కడ మనకి రిచ్ క్లాస్ కానీ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ లాడ్జ్ ఇది మనకు అవసరం లేదు. ఇంకా ముందుకెళ్ళి అడుగుదాం ఒకసారి. చూడండి ఇది తిరుగుతూనే ఉన్నా చీకట్లోనే వైన్ షాప్ గురించి పిచ్చెక్కి తిరుగుతున్నాను నేను. వైన్ షాపుల దగ్గరలో లేవు. సో ఇక్కడ పనాజీ బస్ స్టాప్కి వచ్చేసి తిరుగుతున్నా. వైన్ షాప్లు ఏమన్నా ఎందుకంటే మనకు టైం లేదు కొనుక్కుందాం అంటే ముందు. సో అందుకని వచ్చేసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ బార్లే ఉన్నాయి, రెస్టారెంట్ వచ్చింది. ఫైనల్గా ఒక వైన్ షాప్ పట్టాను. ఏదో ఇన్ఫెక్షన్ ఏదో ఉంది గైస్. వైన్ షాప్ అంతా కలకల్లా ఆడిపోతుంది ఫుల్ బాటిల్స్తోనే. ఇక్కడ అన్ని టాప్ అండ్ కాస్ట్లీ బాటిల్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ గోవాలో ఉండే అన్ని మంచి కాస్ట్లీ బాటిల్స్ ఉంటాయి. ఏది దొరకదు అనేది లేదు. గోవాలో దొరికేవి ఇంటర్నేషనల్ ఫారెన్లో దొరికేవి కూడా గోవాలో దొరుకుతాయి. ఎందుకంటే అలాంటి బాటిల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ రెడ్ వైన్ కూడా చాలా చీప్గా దొరుకుతాయి, మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇక్కడ కాసు ఫెన్యూ అని సాసా కంపెనీది ఇది ఓపెన్ చేయిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది చాలా బాగుంటుంది, ఫేమస్ అనమాట గోవాలోని. ఇది లోకల్ షాప్ బాయ్ చాలా కేర్ఫుల్గా పట్టుకున్నాడు బాటిల్. చాలా మంది యూట్యూబర్స్ ఎత్తేస్తారు బాటిల్. మన కాజు ఫెన్నీ లోకల్ బ్రాండ్ ఇది యాక్చువల్లీ. కాజు ఫెన్నీ క్యాష్యూ షాషా అని ప్రీమియం. సో ఇది ఇప్పుడు తీసుకుంటున్నాను ఇంకా. ఎందుకంటే ఫైనల్ కాబు అంటే ఫుల్ ఉంది కానీ కాబు ఇప్పుడే మన ఫ్రెండ్ ఒకరు చెప్పారు కిక్ ఎక్కట్లేదని. సో అందుకని తీసుకుంటున్నాను. మన కాబు చూపిస్తాను. ఇదిగోండి కాబు యాక్చువల్లీ 800 ఉంటుంది, 850, 825 ఉంది. సో అది మ్యాటర్. కాబు ఉంది కానీ కాబు 825 ఉంది యాక్చువల్లీ. సో కిక్ ఎక్కట్లేదు అది అంటే ఇంక కూర్చున్నాను. కాబు గోవా ఫేమస్ డ్రింక్ ఇది యాక్చువల్లీ. కోకోనట్ ఫ్లేవర్తో అసలు వైట్ రమ్ కాబు వైట్ రమ్ అంటారు. బట్ ఏంటంటే ఇది మనం తీసుకోవట్లేదు, కిక్ ఉండదు అంట, అస్సలు కంప్లీట్ కిక్ ఉండదు. సో అందుకని ఇంక కూరుకుంటున్నాను. సో కాజు ఫెన్నీ మనం వేరే తీసుకుంటున్నాం. ఎందుకంటే కిక్ లేని మనకి వేస్ట్ అంతేనా సార్. వ్లాగ్ లో ఇప్పుడే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వ్లాగ్ లో ఈ మొత్తానికి ఈ ముక్క చూడకపోతే ఇంకా చాలా ఇబ్బంది. మీరు కంపల్సరీ చూడాల్సిందే ఇది. ఎందుకంటే గోవా నుంచి చాలా మంది చాలా అంటారు, ఎన్ని బాటిల్ తెచ్చు, చిత్త తెచ్చు, ఒక 2-3 బాటిల్కి ఏమవుద్ది ఏమంటారు పోలీసులు. బెంగళూరు గోవా బార్డర్ ఉంటుంది కదా, సో అదనమాట. చాలా మంది చాలా రకాలు చెప్తారు, అవన్నీ ఉత్తి ట్రాష్. నేను 2025లో రీసెంట్గా వెళ్ళాను కాబట్టి 5 days బ్యాక్ వచ్చాను కాబట్టి నాకే తెలుసు. బార్డర్ దగ్గర ఆపేసి కంపల్సరీ చెక్ చేస్తారు. బస్సు లోపల వెళ్ళిన లేడీస్ కూడా చెక్ చేసి అడుగుతారు. చెక్ చేసి మొత్తం బ్యాగులన్నీ దించుతారు. బ్యాగుల్లో దించి మీరు ఓపెన్ చేసి ఉంటే బాటిల్ కొంచెం తాగేసి ఉంటే మట్టు వదిలేస్తారు. లేదంటే ఒక సింగిల్ ఫుల్ బాటిల్ ఉన్న సీల్ అయితే పట్టుకొని వెళ్ళిపోతారు. మీకు మళ్ళీ బాటిల్స్ అన్నీ కావాలంటే మీకు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. బాటిల్ ఛార్జ్ బట్టి దాన్ని బట్టి 600-500 దాన్ని బట్టి కాస్ట్ ఛార్జ్ చేస్తారు. దయచేసి ఇది మట్టు తెలుసుకోండి. చాలా మంది పాపం ఆశ కొనుక్కొని అక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ చెకింగ్ అవుతుంది, ఇప్పుడు దిగుతున్నాం చూడండి, అంతే సంగతి. బార్డర్ దగ్గర అసలు ఎలా చెక్ చేస్తారు మీ అందరికి చూపిద్దాం లోపు పోలీసులు ఫోన్ దించామన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి.